డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా నా శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా రేపు మొదలవబోయేటువంటి నందననామ సంవత్సరాది శుభాకాంక్షలు. డాక్టర్ గారు, ఉగాది పండుగ అనగానే షడ్రుచులతో కూడిన పచ్చడిని తీసుకున్న తర్వాతే ఏ పిండి వంటలన్నా తయారు చేసుకుంటారు. మరి ఈ షడ్రుచుల వెనక ఉన్న ఆయుర్వేద సూత్రాలను వివరిస్తారా అండి? మనం ఉగాది పచ్చడి చేయడానికి ముందుగా ఏం చేస్తాం, చింతపండు పులుసు తీసుకుంటాం కదా. కొత్త చింతపండు అంటే ఈ ఉగాది పచ్చడి మనం చేసేటప్పుడు అన్నీ కూడా కొత్తగా, అంటే చెట్టుకే కొత్తగా కాయడం, ఇంట్లో కొత్తగా చేసుకోవడం కాదు, చెట్టుకే కొత్తగా వచ్చేటువంటివన్నీ వాడుకుంటాము. ఈ చింతపండు కూడా కొత్త చింతపండు, కొత్తగా పండినటువంటి చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుని రసం తీసి పక్కన మనం ఒక గిన్నెలో పెట్టించుకున్నాం. అయితే పులుపు రుచి గురించి నేను అంటే మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ రసాలు అంటాం. అంటే ఒక వరుసలో చెప్పేటప్పుడు ఏంటంటే మధుర రసం, తీపి రసాన్ని మొట్టమొదటి చెప్పుకుంటాం కనుక ఆ వరుసలో చెప్తూ పులుపు రుచి గురించి నేను మీకు తర్వాత వివరిస్తాను. మొట్టమొదట మనం ఈ ఉగాది పచ్చడిలో తీసుకోవాల్సినటువంటి మధుర రస పదార్థం ఏంటంటే బెల్లం. బెల్లం కూడా కొత్త బెల్లమే, కొత్తగా వచ్చినటువంటి చెరకుని వండి తయారు చేసినటువంటి బెల్లాన్ని వాడాలి. ప్రతిదీ కొత్తదని చెప్పాను కదా, ఈ కొత్త బెల్లాన్ని వాడతాం. కొత్త బెల్లం దేనికంటే మధుర రసానికి సింబల్ లాగా అనమాట, దానికి గుర్తుగా మనం బెల్లాన్ని వాడుకుంటున్నాం. ఈ మధుర రసం అనేది శరీరానికి చాలా చాలా అవసరమైనటువంటి రుచి అనమాట. అంటే మనం తీసుకునే ఆహారంలో 6 రుచుల్లోంచి మధుర రసాన్ని ఎక్కువగా తీసుకోవాలి కూడా. ఎందుకంటే ఈ మధుర రసం శరీరానికి కావలసినటువంటి బలాన్ని ఇస్తుంది. తర్వాత ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఈ మధుర రసం చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. శరీరం బాగా పెరగటానికి దానికి ఈ మధుర రసం ఉపయోగిస్తుంది. ఇది ప్రధానంగా ఈ మధుర రసం మనకి శరీరానికి ఎంత అవసరం, ఎందుకు అవసరం అనేది చెప్పుకోవడానికి అనమాట. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిలో మనం కొంత తీపి రుచి అయినటువంటి ఈ బెల్లాన్ని వేసుకుందాం. మధుర రసం తర్వాత ఆమ్ల రసం. ఆమ్లం అంటే పుల్లటి రుచి అనమాట. పులుపుకి ముందే చెప్పాను, చింతపండు రసం మనం తీసుకుంటున్నాం అని చెప్పి, కొత్త చింతపండు రసాన్ని. ఈ పులుపు శరీరానికి చాలా అవసరమైనటువంటి రసం. అయితే ఏంటంటే మనం తీపి రుచి తీసుకున్నంత ఎక్కువగా ఈ పులుపుని తీసుకోకూడదు. ప్రతిదానికి ఏదో పులుపు ఇష్టంగా ఉందంటే పదే పదే తినడం అనేది ఎక్కువ చేయకూడదు. ఒక పరిమితమైన పరిమాణంలో పులుపు రుచి శరీరానికి చాలా అవసరమైనటువంటిది. ఈ పులుపు రుచి ఏంటంటే శరీరంలో జీర్ణశక్తిని బాగా పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకు కావాల్సినటువంటి ఖనిజ లవణాలన్నీ శరీరానికి అందడానికి కూడా పులుపు రుచిలోంచే అవన్నీ ఎక్కువగా వస్తాయి అన్నమాట. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు కూడా మనం మధుర రసంతో మొదలు పెట్టాలి. మొట్టమొదట తీపి రుచిని తీసుకోవాలి, తర్వాత పులుపు, చివరికి కషాయ రసం అంటాం. అంటే వగరు రుచినటువంటి చివరిలో తీసుకోవాలి అని చెప్పి, అది కూడా జీర్ణం బాగా అవ్వటానికి, తిన్న ఆహారం జీర్ణమై శరీరానికి బాగా వంట పట్టడానికి కూడా ఈ వరుసలో తీసుకోవాలని. అంటే మనం తినేది పద్ధతి అదే ఉంటుంది. మనకి ఆచారంగా మనం తింటున్నటువంటి విధానం ఏంటంటే ఆయుర్వేద పద్ధతిలోనే మన అలవాట్లన్నీ ఉన్నాయి. తర్వాత రుచి ఏంటంటే లవణ రసం అంటాం. లవణ రసం అంటే ఉప్పు. ఈ లవణ రసం శరీరానికి కొద్ది పరిమాణంలో, అంటే కొంచెం కొంచెంగా అవసరం ఉంటుంది. ఇది అసలు ఎందుకోసం అంటే జీర్ణశక్తి. ఇందాక మనం పులుపు రుచి కోసం చెప్పుకున్నాం కదా, పులుపు తర్వాత ఉప్పు రెండు కూడా జీర్ణశక్తి బాగుండడానికి చాలా ఉపయోగపడతాయి. కనుక పరిమితంగా ఈ ఉప్పు రుచిని కూడా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన ఉగాది పచ్చట్లో కూడా కొద్దిగా ఈ లవణాన్ని వేసుకుందాం. కొంచెంగా వేసుకోవాలి, దీన్ని ఎక్కువ వేసుకోం కదా. తర్వాత రుచి కారం, కటు రసం అంటాం. ఇందాక చెప్పుకున్నటువంటి పులుపు, ఉప్పు, కారం 3 కూడా జీర్ణశక్తి బాగుండడానికి చాలా బాగా సహాయపడేటువంటి రుచులు అనమాట. ఈ రుచిని పరిమితంగా ఎందుకు తీసుకోవడం, ఎక్కువగా తీసుకున్నట్టయితే మళ్ళీ హైపర్ ఎసిడిటీ, అంటే ఎక్కువగా కడుపులో మంట రావడం, లేదంటే కడుపులో పుండు రావడానికి దానికి అవకాశం ఉంటుంది. జీర్ణశక్తి డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. నార్మల్గా ఉండాల్సింది కాకుండా కొంచెం విరేచనాలు లాంటివి అవ్వటం, అలాంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని పరిమితంగా ఈ కటు రసం తీసుకుంటూ ఉండాలి. ఈ ఎక్కువ అవటం వల్ల వచ్చేటువంటి మానసికంగా కూడా ఏంటంటే కొంచెం రజోగుణం బాగా ఎక్కువ అవుతుంది. అంటే కోపం, ప్రతిదానికి చిరాకు పడిపోవడం కానీ, లేకపోతే హైపర్ అయిపోతుంటారు, ఎగ్జైట్ అయిపోతుంటారు, అలాంటి లక్షణాలు ఎక్కువ వచ్చేట అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం కొంచెంగా ఈ కారం రుచిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మన ఉగాది పచ్చడిలో కూడా కొంచెంగా ఈ మిరపకాయలు వేసుకుందాం. మనం తర్వాత తీసుకోవాల్సినటువంటి రుచి ఏంటంటే తిక్త రసం. తిక్త రసం అంటే చేదు. చేదు రుచికి మనం సింబల్గా దీనిలో తీసుకుంటున్నాం. ఇది ఆరోగ్యానికి చాలా చాలా అవసరమైనటువంటి రుచి. అయితే చాలా పరిమితంగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ తిక్త రసం శరీరానికి ఎందుకు అవసరం అంటే
ఇందాక మనం కట్టురసం చెప్పుకున్నాం, రక్తం గడ్డ కట్టకుండా ఉండటం కోసం అవసరం అని చెప్పి, రక్తస్రావం అవ్వకుండా ఉండడానికి ఇది ఈ చేదు రుచి అవసరం అనమాట. శరీరంలో అలాగే మెటబాలిక్ రేట్ని కంట్రోల్లో ఉంచడం అంటే ఏంటంటే శరీరం ఎలా పనిచేయాలో అంతవరకు పనిచేసేటట్టుగా, మరీ ఎక్కువగా పనిచేయకుండా తక్కువగా పనిచేయకుండా ఉండడానికి కూడా ఈ చేదు రుచి చాలా అవసరంగా ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ చేదు రుచి శరీరం బరువు పెరిగిపోకుండా ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది. మధుర రసం ఏమో శరీరం బరువును బాగా పెంచుతుంది, అయితే చేదు రుచి ఏమో శరీరం బరువుని అదుపులో ఉంచుతుంది అనమాట. అలాగని చేదును కనుక మరీ ఎక్కువగా తీసుకున్నట్టయితే అది మళ్ళీ వాత వ్యాధులకి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. అసలు తీసుకోకుండా వదిలేసి అసలే తీసుకోకపోతుంటే ఏంటంటే కొంచెం కడుపులో మంటలు, తర్వాత అల్సర్లు రావటం అలాంటివన్నీ వచ్చేందుకు అవకాశం. అందుకని చెప్పేసి మనం ఇందులో ఈ వేప పువ్వుని వాడుకుంటున్నాం. ఈ వేప పువ్వును కూడా కొద్దిగా మనం ఉగాది పచ్చడి కూడా వేసుకుందాం. ఇంకా మిగిలింది ఒకే ఒక్క రుచి, అది కషాయ రసం. అయితే ఈ కషాయ రసం వల్ల శరీరానికి వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి అంటే కొంచెం శరీరం స్ట్రాంగ్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ చేదు రుచి లాగానే ఇది కూడా ఏంటంటే రక్తస్రావం ఎక్కువ అయిపోకుండా, ఎక్కడైతే ఏంటంటే శరీరంలో రకరకాల ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, కొన్నింటిని మనకి తెలియకుండానే కొన్ని రక్షణ కూడా లోపల ఉంటూ ఉంటుంది. ఈ రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి కొన్ని ఉంటాయి, అలాగే తర్వాత అవి రక్తస్రావం వస్తూ ఉంటే ఆపడానికి, రాకుండా ఉండడానికి, అలాంటివన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. ఎంజైమ్స్ అన్నీ ఉన్నాయి. వాటికి కావాల్సినటువంటివి మనం మళ్ళీ సప్లై చేస్తూ ఉండాలి. ఉన్నాయంటే సరిపోవు, వాటిని మళ్ళీ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి కదా. అలా అందించడం కోసం అని చెప్పి కషాయ రసాన్ని కూడా మనం కొద్దిగా తీసుకుంటూ ఉండాలన్నమాట. అసలు తీసుకోకుండా ఉన్నట్టయితే కనుక ఎక్కడైనా రక్తస్రావం అది అవుతూ ఉంటే కనుక అది ఆగకుండా ఉండిపోయేందుకు, లేదంటే విరేచనాలు లాంటి సమస్యలు వచ్చినప్పుడు అవి ఆగకుండా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ కషాయ రసాన్ని కూడా కొంతవరకు పరిమితంగా మనం ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిలో ఈ మామిడికాయ ముక్కలను కూడా మనం వేసినట్టయితే పచ్చడి మనకి పూర్తవుతుంది. 6 రుచులు, ఆరోగ్యము, అటు మన జీవితానికి కావాల్సినటువంటి 6 రకాల అనుభవాలు, అన్ని అనుభవాలు కలిసినటువంటి జీవితం. తీపే సరిపోదు, ఆనందమే ఉంటే ఆనంద విలువ తెలియదు మనకి. ఎప్పుడైనా కొంచెం కష్టమో బాధ వస్తే ఆ పక్కన ఉన్నటువంటి ఆనంద విలువ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది.